Hello everyone, welcome to Compete Minds and welcome to the session SSC Super 6 Challenge. ఈ సెషన్లో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్ ఎర్రర్ డిటెక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ సెక్షన్ నుంచి మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ టియర్ 1 అండ్ టియర్ 2లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ సెక్షన్ నుంచి మీకు ఖచ్చితంగా ఎస్ఎస్సిలో 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మరి ఈ సెక్షన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఈ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఎర్రర్ డిటెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా గ్రామర్ మీద ఐడియా, అంటే గ్రామర్ మీద కమాండ్ ఉండాలి. గ్రామర్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అందులో ఎస్పెషల్లీ మీకు రూల్స్ నేర్చుకోవాలి. సో గ్రామర్ రూల్స్ వచ్చినట్లయితే మీరు ఈజీగా ఈ సెక్షన్ని ఆన్సర్ చేయగలుగుతారు. మరి గ్రామర్ టాపిక్స్ ఏంటంటే అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీకు కమాండ్ ఉండాలి. ఎస్పెషల్లీ రూల్స్ ఫోకస్ చేయాలి ప్రతి టాపిక్ పైన. అండ్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కండిషనల్ క్లాజెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇలా మీరు ఈ గ్రామర్ టాపిక్స్ ఒక ఫ్యూ గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే మీరు ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను ఈ సెషన్లో మీకు విత్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రాక్టికల్గా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎర్రర్ డిటెక్షన్ అంటే మీకు ఇలా ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ని మీకు ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఇలా. సో అందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఆ పార్ట్ని చూజ్ చేసుకోమంటాడు. సో ఇలా మీకు సెంటెన్స్ ఇచ్చి ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. మరొకసారి ఆ స్టేట్మెంట్ చదువుదామా? నాతో పాటు మీరు చదవండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద టీచర్ along with her students were present at the venue before the guests arrived. అంటే గెస్ట్లు వచ్చే ముందే టీచర్తో పాటు స్టూడెంట్స్ కూడా ప్రజెంట్ అయ్యాడు అంటున్నాడు. మరి ఇందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందంటే మీకు ఇక్కడ వర్ అని కాదు వాజ్ అని వస్తుందండి. ఇక్కడ వర్ కాదు వాజ్ అని వస్తుంది. మరి సార్ ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంది కదా, వర్రే రావాలి కదా మీకు డౌట్ వస్తుంది. ఎప్పుడైనా మనకు 2 సబ్జెక్ట్స్, ఇక్కడ మనకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. టీచర్ ఇది సబ్జెక్ట్ 1, ఇక్కడ స్టూడెంట్స్ ఇది సబ్జెక్ట్ 2, ఇది సబ్జెక్ట్ 2. ఎప్పుడైనా మనకి ఇలా 2 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ అనే ఫ్రేజ్తో జాయిన్ అయితే, ఎప్పుడైనా మనకు 2 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ అనే ఫ్రేజ్తో జాయిన్ అయితే వర్బ్ వచ్చేసి మనకు ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. వర్బ్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది? టీచర్. టీచర్ అంటే ఏంటి? సింగులర్ కదా. టీచర్ అంటే ఏంటి? సింగులర్ కదా. సో సింగులర్ అయితే మనకు వర్ అని యూస్ చేయము. వర్ కేవలం మనం ప్లూరల్కే యూస్ చేస్తాము, అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్కే యూస్ చేస్తాము. టీచర్స్ అంటే వర్ వస్తుంది. టీచర్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనకు వాజ్ వస్తుంది. సో కాబట్టి మనకు ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? ఇక్కడ వర్ ప్లేస్లో వాజ్ ఉండాలి. మరి ఎర్రర్ ఏ పార్ట్లో? 3rd పార్ట్లో ఉంది. ఇక్కడ వర్ ఈజ్ రీప్లేస్డ్ బై వాజ్. మరి రూల్ ఏంటి సార్? ఈ టాపిక్ ఏంటి సార్ అంటే ఈ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నేర్చుకుంటే చాలా ఈజీ అండి. మరి దీనికి సంబంధించిన రూల్ ఏంటంటే ఎప్పుడు మనకు 2 సబ్జెక్ట్స్ ఇలా అలాంగ్ విత్తో కానీ, అలాంగ్ విత్తో కానీ, విత్తో కానీ, టుగెదర్ విత్తో కానీ, టుగెదర్ విత్తో కానీ, యాజ్ వెల్ యాజ్తో కానీ, యాజ్ వెల్ యాజ్తో కానీ, అండ్ లైక్, అన్లైక్, అన్లైక్, ఇంక్లూడింగ్, 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 ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, బిసైడ్స్ అన్నా కూడా ఇన్ అడిషన్ టు అండి. సో ఇలా మనకు వస్తాయి. ఎప్పుడైనా మనకు 2 సబ్జెక్ట్స్ ఇలా ఈ వర్డ్స్ ఫ్రేజెస్తో జాయిన్ అయితే లైక్ అలాంగ్ విత్, విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, లైక్, అన్లైక్, ఇంక్లూడింగ్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్తో జాయిన్ అయితే ఇక్కడ వర్బ్ వచ్చేసి మనకు, అంటే వర్బ్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. వర్బ్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. ఇక్కడ వర్బ్ ఏంటంటే వర్ ఇచ్చాడు. మరి ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి అక్కడ మనకు వర్ రాదు, వాజ్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే మనకు వర్బ్ సింగులర్ అవుతుంది. ఇక్కడ టీచర్స్ అని ఉందనుకోండి, ఇక్కడ వర్ కరెక్టే. ఇక్కడ టీచర్ ఉంది కాబట్టి సింగులర్కి మనం వర్ యూస్ చేయం, వాజ్ అని యూస్ చేస్తాం, సింగులర్ వర్బ్ యూస్ చేస్తాం.
సో ఎర్రర్ మనకి ఏ పార్ట్లో ఉంది, థర్డ్ పార్ట్లో ఉంది. నేను వన్ మోర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఇస్తాను చూడండి. దీన్ని బట్టి మీకు క్లియర్ అర్థం. రాహుల్ together with his friends are going to college. ఇక్కడ చూడండి, రాహుల్ టుగెదర్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అన్న. ఇక్కడ రాహుల్ ఇది సబ్జెక్ట్ 1, హిజ్ ఫ్రెండ్స్ ఇది సబ్జెక్ట్ 2. ఇవి రెండు కూడా మనకి ఇక్కడ టుగెదర్ విత్ అనే ఫ్రేజ్తో జాయిన్ అయినాయి. ఇలా మనకు 2 సబ్జెక్ట్ టుగెదర్ విత్, ఇందాక ఇచ్చాను డిస్ప్లే చేశాను కదా, ఒకసారి చూసుకోండి. ఎప్పుడైతే మనకు 2 సబ్జెక్ట్ ఇలా టుగెదర్ విత్, అలాంగ్ విత్ ఇలా జాయిన్ అయితే ఇక్కడ వర్బ్ వచ్చేసి మనకు ఫస్ట్ సబ్జెక్ట్ నాకు వస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాహుల్ ఏంటిది, సింగులర్ కదా, సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ఆర్ కాదు, ఏం రావాలి, ఈజ్ రావాలి. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈజ్ రావాలి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించిన రూల్స్ అండి. సో రాహుల్ టుగెదర్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అని అనాలి. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ అండి, టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ వాజ్ అనాలి. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్, ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్ వస్తుంది. సో వాజ్ ప్రజెంట్ ఎట్ ద వెన్యూ బిఫోర్ ద గెస్ట్ అరైవ్డ్ అనాలి. క్లియరా? సో రూల్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా మన యాప్లో చేయడం జరిగింది. యాప్లో అన్ని టాపిక్స్ ఉంటాయండి క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్లో ఎర్రర్ ఉంది ఇక్కడ మనం. నెక్స్ట్ వన్ చూడండి, హార్డ్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్ దాన్ హీ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ ఫోన్ అవుట్ సైడ్. అతను రూమ్ నుంచి బయటికి వెళ్ళాడో లేదో అతను తన ఫోన్ మర్చిపోయాడు అని రియలైజ్ అయ్యాడు అంటున్నాడు ఇక్కడ. మరి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది, ట్రై చేయండి. ఏ పార్ట్లో ఉందో ట్రై చేయండి ఇందులో. సో ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకు ఇక్కడ దాన్ రాదండి, వెన్ వస్తుంది. దాన్ రాదు, వెన్ వస్తుంది. రూల్ వచ్చేసి ఇది కంజంక్షన్ టాపిక్ అండి, కంజంక్షన్ సంబంధించిన టాపిక్. వీటిని కోరిటివ్ కంజంక్షన్స్ అంటారు, వీటిని పేరుగా వస్తాయి అనమాట. ఎప్పుడైనా మనకి హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ వస్తే మనకు వెన్ అని వస్తుందండి, దాన్ రాదు. హార్డ్లీ అండ్ స్కేర్స్లీ దే ఆర్ ఫాలోడ్ బై వెన్. వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. టాపిక్ వచ్చేసి కంజంక్షన్ సంబంధించిందండి. సో ఎప్పుడైనా మనకు హార్డ్లీ స్కేర్స్లీ వస్తే మనకు వెన్ రావాలి కానీ దాన్ రాకూడదు. సో ఇక్కడ దాన్ ప్లేస్లో వెన్ వస్తుంది. హార్డ్లీ హ్యాడ్ హీ ఎంటర్ ద రూమ్ దాన్ హీ రియలైజ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద ఫోన్ అవుట్ సైడ్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది చూడండి, ఇక్కడ అంటే థర్డ్ పార్ట్లో ఉంది. ఇక్కడ దాన్ ప్లేస్లో ఏం రావాలి, వెన్ రావాలి. సో మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, హార్డ్లీ కానీ స్కేర్స్లీ వస్తే వెన్ రావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్లీ హ్యాడ్ హీ వస్తుంది, హ్యాడ్ అనకూడదు. ఎప్పుడైనా సెంటెన్స్ మనకు హార్డ్లీ స్కేర్స్లీతో స్టార్ట్ అయితే హెల్పింగ్ వర్బ్ అనేది ఇట్లా సబ్జెక్ట్ ముందు ఉంటుందండి. హార్డ్లీ హ్యాడ్ హీ సీన్ ద టైగర్, అతను టైగర్ని అలా చూశాడు లేడు, దాన్ హీ ర్యాన్ అవే పారిపోయాడు. సో ఇలా మీకు దాన్ ఇస్తాడు, అక్కడ మనం ఏం చేయాలి, వెన్ చేయాలి. ఇలా క్వశ్చన్ చూస్తాయి మనకి. సో హార్డ్లీ ఎప్పుడు వచ్చినా వెన్ రావాలి. హార్డ్లీ హ్యాడ్ హీ సీన్ ద టైగర్, అతను టైగర్ చూసిన వెంటనే పారిపోయాడు. వెన్ హీ ర్యాన్ అవే అనాలి, దాన్ హీ ర్యాన్ అవే అనకూడదు. సో క్లియర్, స్కేర్స్లీ కానీ హ్యాడ్లీ కానీ వస్తే మనకు అక్కడ ఏం రావాలి, వెన్ రావాలి, దాన్ రాకూడదు. సో ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, థర్డ్ పార్ట్లో ఉంది. ఇక్కడ దాన్ని మనం వెన్తో రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఈజీ అండి. అవన్నీ కూడా మన యాప్లో చేయడం జరిగింది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు గ్రామర్ కాంటెక్స్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది గ్రామర్ నేర్చుకోవడం ద్వారా. క్లియర్? ఎస్ఎస్సిలో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. మాక్ టెస్ట్లు ఎక్కువ చేయడము, గ్రామర్ టాపిక్స్ మీద కమాండ్ ఉండడం అంటే 100% సక్సెస్ అవుతారు. మరి ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్, ఐ థింక్ సో. ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ట్రై చేయండి. No less than 50 students has qualified for the final round of the quiz competition this year. So no less than 50 students. No less than 50 students
ఈ ఇయర్ క్విజ్ కాంపిటీషన్కి క్వాలిఫైయర్ అన్నాడు. అంటే నో లెస్ దెన్ 50 స్టూడెంట్స్ క్వాలిఫైయర్ అని చెప్తున్నాడు. మరి ఇందులో ఎక్కడ ఉంది ఎర్రర్ చెప్పండి. చూడండి. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేది మనకు ప్లూరల్. చూడండి, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. అంటే మనం ప్లూరల్ సబ్జెక్ట్ ఇది. మనకు ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే మనము హ్యాజ్ని యూజ్ చేయము, ఇక్కడ హ్యావ్ని యూజ్ చేస్తాం. సింగులర్ సబ్జెక్ట్ అయితేనేమో అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనము హ్యాజ్ని యూజ్ చేస్తాము. ప్లూరల్ అయితే మనము హ్యావ్ని యూజ్ చేస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం హ్యావ్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ అంటే నో లెస్ దెన్ 50 స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనకేం రావాలి, అక్కడ హ్యావ్ రావాలి. స్టూడెంట్ అంటే హ్యాజ్ వస్తుంది, స్టూడెంట్స్ అంటే మనకి ఇక్కడ హ్యావ్ వస్తుంది. ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ అండి. మరి ఇక్కడ హ్యాజ్ ఏం చేయాలి, ఇక్కడ హ్యావ్ అంటే హ్యావ్తో రీప్లేస్ చేయాలి. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఆప్షన్స్లో 4th పార్ట్లో ఉంది. ఇక్కడ హ్యాజ్ ప్లేస్లో మనకి హ్యావ్ రావాలి. ఓకేనా. అక్కడ సెకండ్ పార్ట్ అని చెప్పేసి ఇక్కడ సెకండ్ పార్ట్ తొందరపడి పెట్టకండి. ఇక్కడ మనకి ఇలా ఇస్తాడు క్వశ్చన్, ఆ పార్ట్స్ అని ఇలా జంబుల్గా ఇస్తాడు. జాగ్రత్త చూసుకోండి. 4th వన్లో మనకి ఆ పార్ట్ ఉంది కాబట్టి మనకి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. Neither the principal nor the teacher were aware of the changes made in the examination schedule. Neither the principal nor the teacher were aware of the changes made in the examination schedule. అంటే ఎగ్జామినేషన్ స్కెడ్యూల్లో జరిగినటువంటి చేంజ్ గురించి ప్రిన్సిపల్కి తెలియదు, టీచర్కి కూడా తెలియదు అంటాడు ఇక్కడ. మరి ఇందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ట్రై చేయండి. ఇందులో ఎర్రర్ వచ్చేసి ఇక్కడ మనకు వర్ కాదు వాజ్ వస్తుందండి. సార్ ఇక్కడ 2 మరి ప్రిన్సిపల్ టీచర్ అంటే ఇద్దరు ఉన్నారు కదా, మరి వర్ రావాలి కదా అని డౌట్ వస్తుంది. రూల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ అనేది సబ్జెక్ట్ 1, ద టీచర్ సబ్జెక్ట్ 2. ఇవి దేంతో జాయిన్ అయినాయి, నైదర్ నార్ అనే కంజంక్షన్స్తో జాయిన్ అయ్యాయి. సో ఎప్పుడైనా మనకు 2 సబ్జెక్ట్స్ నైదర్ నార్ అంటే neither nor, either or, not only but also, or are. ఇప్పుడు మనకు 2 సబ్జెక్ట్స్ ఇలా నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆర్తో జాయిన్ అయితే వర్బ్ వచ్చేసి నియరెస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. వర్బ్ నియరెస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. అక్కడ నియరెస్ట్ సబ్జెక్ట్ ఏముందండి, టీచర్ ఉంది. టీచర్ అంటే ఏంటి, ఇక్కడ సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, వాజ్ రావాలి, వర్ రాకూడదు. సో ఆన్సర్ ఏంటండి, అక్కడ వర్ ప్లేస్లో వాజ్ రావాలి. రూల్ ఏంటి, when 2 subjects joined by neither nor, verb agrees with the nearest subject. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. సో neither the principal nor the teacher was aware of the changes made in the examination schedule అన్నాం. సో మరి ఏ పార్ట్లో ఉందండి, 3rd పార్ట్లో ఉంది. ఇక్కడ వాజ్ రావాలి. సో రూల్ ఏంటి, when 2 subjects joined by neither nor, either or, not only but also, or, verb agrees with the nearest subject. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Either you or I are going to get a chance. చూడండి, ఇక్కడ నువ్వు కానీ లేదంటే నేను కానీ ఛాన్స్ పొందబోతున్నాం అంటున్నాం ఇక్కడ. అంటే ఐదర్ యూ ఆర్ ఐ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఛాన్స్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, యు అనేది సబ్జెక్ట్ 1, ఇది మనకి సబ్జెక్ట్ 1, ఐ అనేది సబ్జెక్ట్ 2. ఇవి దేంతో జాయిన్ అయినాయి, ఐదర్ ఆర్ అనే కంజంక్షన్స్తో జాయిన్ అయినాయి. మరి ఇట్లా ఐదర్ ఆర్తో, నైదర్ నార్తో, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో జాయిన్ అయితే వర్బ్ దేన్ని అగ్రీ చేయాలి, నియరెస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ నియరెస్ట్ సబ్జెక్ట్ ఏముంది, ఐ ఉంది కాబట్టి ఐకి ఏమొస్తుంది మనకి ఇక్కడ, యామ్ వస్తుంది. సో యామ్ వస్తుంది, ఇలాంటి రూల్ అనమాట. అది కూడా సేమ్. సో ఐదర్ యూ ఆర్ ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఏ ఛాన్స్ అనాలి ఇలా. క్లియర్ అండి. సో when 2 subjects joined by either or, neither nor, not only but also, or, verb agrees with the nearest subject. ఇందాక రూల్ ఫస్ట్ క్వశ్చన్లో చూసారు కదా, ఎప్పుడైనా 2 subjects joined by, along with, together with,
బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఇంక్లూడింగ్, లైక్, అన్లైక్ వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. సో ఈ రూల్ చూడండి, మీకు ఫస్ట్ వన్ చూస్తారు కదా, ఇక్కడ మనకు ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేస్తుంది. ఈ రూల్ మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించిన రూల్స్ అండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇందాక ఆన్సర్ ఏంటి, మనకు థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏం రావాలి, వాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చదవండి. శ్రీలక్ష్మీస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ దాన్ సుమాస్ అని. ఇక్కడ శ్రీలక్ష్మీస్ యొక్క ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ దాన్ సుమాస్ అని చెప్తాడు. ఎప్పుడైనా మనకి సో ట్రై చేయండి, ఎర్రర్ ఎక్కడ ఉంది, ఇక్కడ సుపీరియర్ కానీ గుర్తుపెట్టుకోండి. సుపీరియర్, జూనియర్, సీనియర్, ప్రిఫర్ వచ్చినప్పుడు మనకు దాన్ రాదండి. సీనియర్, జూనియర్, ఎల్డర్ ఇలా మనకు వచ్చినప్పుడు మనకు దాన్ రాదు, ఇక్కడ 2 వస్తుందండి. ఇది అడ్జెక్టివ్ సంబంధించిన రూల్ అండి. సీనియర్, జూనియర్, ఇంటీరియర్, పోస్టీరియర్, ప్రిఫరబుల్ వచ్చినప్పుడు మనకు దాన్ రాదు, 2 వస్తుంది. సో ఇక్కడ మనకి మిస్టేక్, ఇక్కడ దాన్ కాదండి 2 రావాలి. మరి ఎక్కడ ఉంది ఎర్రర్ అంటే, సో ఫస్ట్ పార్ట్లో ఉంది, అంటే ఫస్ట్ పార్ట్లో ఇక్కడ మనకి దాన్ రాకూడదు, 2 రావాలండి. ఇది అడ్జెక్టివ్ సంబంధించినటువంటి రూల్. సో ఎప్పుడైనా మనకి గుర్తుపెట్టుకోండి, ఇట్లా సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇంటీరియర్, పోస్టీరియర్ వచ్చినప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సీనియర్ దాన్ యూ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకు దాన్ రాకూడదు, 2 రావాలి. ఐఎమ్ సీనియర్ టు యూ అనాలి, నాట్ దాన్ యూ. సో ఇది ఈ టాపిక్ వచ్చేసి అడ్జెక్టివ్ అనమాట. ఇది కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ టీమ్ ఈజ్ బెస్ట్ దాన్ ద టీమ్ దట్ ప్లేడ్ ఇన్ లాస్ట్ ఇయర్స్ ఫైనల్ అంటే, లాస్ట్ ఇయర్ ఫైనల్లో పర్ఫామ్ చేసినటువంటి టీం కంటే కూడా ఈ ఇయర్ పర్ఫామ్ చేసినటువంటి టీం యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుందని అంటున్నాడు. మరి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్పండి. ఎర్రర్ వచ్చేసి మనకు ఈ పార్ట్లో ఉందండి. దాన్ అని ఎప్పుడు వచ్చినా కూడా దాని ముందు మనం కంపారేటివ్ డిగ్రీ యూస్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు, సో మనం ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు దాని ముందు కంపేర్ డిగ్రీ యూజ్ చేస్తాం. మనకు 3 డిగ్రీస్ ఉంటాయండి ఇంగ్లీష్లో. పాజిటివ్ డిగ్రీ కంపేర్ చేయడానికి, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా 3 డిగ్రీస్ ఉంటాయి కంపేర్ చేయడానికి. దాని ఎప్పుడు వచ్చా మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. కంపారేటివ్ డిగ్రీ అంటే మనకు టాలర్, బెటర్, స్మాలర్, బిగ్గర్ అని వస్తుంది. వీటిని కంపారేటివ్ డిగ్రీ అంటాం. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, బెస్ట్ అన్నాడు. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అంటే సూపర్ డిగ్రీ మనం ఓన్లీ మోర్ దెన్ 2 పర్సన్స్ ఆఫ్ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ మనం 2 టీమ్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. అది కూడా దాని ఇది రాంగ్ కదా. మరి ఇక్కడ ఏం రావాలి అంటే బెటర్ అని రావాలి. సో కంపారేటివ్ డిగ్రీ ఏంటండి, బెటర్ అని రావాలి. సో దీనికి పాజిటివ్ డిగ్రీ ఏంటి, గుడ్. కంపారేటివ్ డిగ్రీ ఏంటి, బెటర్. సూపర్ డిగ్రీ బెస్ట్. ఇది మనం మోర్ దెన్ 2 పర్సన్స్కి యూజ్ చేస్తాం. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి, మనకు థర్డ్ పార్ట్లో ఉంది. ఇక్కడ మనకి ఏం రావాలి, బెటర్ అని రావాలి. ఎర్రర్ థర్డ్ పార్ట్లో. దానికి ముందు ఇప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ టీమ్ ఈస్ బెటర్ దెన్ ద టీమ్ దట్ ప్లేడ్ ఇన్ లాస్ట్ ఇయర్స్ ఫైనల్ అని అన్నారు. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. సో ఈ టాపిక్ నేర్చుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నో అదర్ సిటీ ఇన్ ద రీజియన్ ఈజ్ యాజ్ బెటర్ యాజ్ జైపూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏమన్నాడు, నో అదర్ సిటీ, ఏ సిటీ కూడా రీజియన్లో జైపూర్తో కంపేర్ చేస్తే ఏ సిటీ కూడా బెటర్గా లేదు అంటున్నాడు. అంటే నో అదర్ సిటీ ఇన్ ద రీజియన్ ఈజ్ యాజ్ బెటర్ యాజ్ జైపూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఎందులో ఎర్రర్ అని చెప్పండి. ఎప్పుడైనా మనకు నో అదర్ అని వచ్చి కంపేర్ చేసినప్పుడు, నో అదర్తో ఎప్పుడు కంపేర్ చేసినప్పుడు
దీంతో మనం పాజిటివ్ డిగ్రీ మాత్రమే యూస్ చేస్తాం, ఇలా కంపారేటివ్ డిగ్రీ యూస్ చేయం. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నో అదర్ ప్లస్ నౌన్ ప్లస్ టు బీ ఫార్మ్స్ ప్లస్ టు బీ ఫార్మ్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ఇలా వస్తుంది. సో ఇలా యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ అని వస్తుంది. ఇలా నో అదర్ అనేది మనం పాజిటివ్ డిగ్రీతోనే యూస్ చేస్తాము. అది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే నో అదర్ ప్లస్ నౌన్ ప్లస్ టు బీ ఫార్మ్స్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడు యాజ్ మధ్యలో మనము పాజిటివ్ డిగ్రీని మాత్రమే యూస్ చేస్తాము. సో ఇక్కడ యాజ్ మధ్యలో ఏం యూజ్ చేసాము, కంపారేటివ్ డిగ్రీ వచ్చింది. సో కంపారేటివ్ డిగ్రీ వచ్చింది, ఇది రాంగ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, పాజిటివ్ డిగ్రీ రావాలి. మరి పాజిటివ్ డిగ్రీ ఏంటి, గుడ్ అని వస్తుందండి. పాజిటివ్ డిగ్రీ ఏంటండి, గుడ్ అని వస్తుంది. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, పాజిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. సో నో అదర్ సిటీ ఇన్ ద రీజన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ జైపూర్ అనాలి. ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి, మనకు 4th పార్ట్లో ఉంది. ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ రాకూడదు, పాజిటివ్ డిగ్రీ ఏం రావాలి, గుడ్ అని రావాలి. సో క్లియర్. సో నో అదర్ అనే దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలోనే యూజ్ చేస్తాం కంపేర్ చేసేస్తే. క్లియర్. ఎనీ అదర్ అంటే కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం, నో అదర్ పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ ఏంటి చూడండి, యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ అని వస్తుంది, ఇలా ఈ ఫార్మాట్ అండి. సో ఆన్సర్ 4th క్వశ్చన్. నెక్స్ట్ అది కూడా మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ద బ్రాంచెస్ వైలెంట్ బ్రోక్ డ్యూరింగ్ ద హెవీ విండ్ ఎస్టర్డే అన్నాడు. ద బ్రాంచెస్ వైలెంట్ బ్రోక్ డ్యూరింగ్ ద హెవీ విండ్ ఎస్టర్డే అన్నాడు. సో బ్రాంచెస్ అనేవి హెవీ విండ్కి బ్రేక్ అయినాయి అని చెప్తున్నాడు, వాయిలెంట్గా అని చెప్తున్నాడు. ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి ఇందులో. సో వాయిలెంట్ అనేది ఇక్కడ ఎర్రర్ ఈ పార్ట్లో ఉంది. వాయిలెంట్ అనే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. వాయిలెంట్ అనే వర్డ్ని మనం అడ్జెక్టివ్ అని అంటాము. ఇది కేవలం నౌన్ని మాత్రమే మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ని మాత్రమే మాడిఫై చేస్తుంది. వాయిలెంట్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అనేది ఇక్కడ నౌను, వాయిలెంట్ అనేది అడ్జెక్టివ్. ఎటువంటి సిచ్యువేషన్ అది, వాయిలెంట్ సిచ్యువేషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు కూడా అడ్జెక్టివ్ నౌన్ని మాత్రమే మాడిఫై చేస్తుంది. మరి ఇక్కడ ఏముంది, బ్రోక్ అనే వర్బ్ ఉంది, దీన్ని వర్బ్ అంటాము. సో ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ వర్బ్ని మాడిఫై చేయదు. మరి వర్బ్ను మాడిఫై చేయాలంటే మనము యాడ్వర్బ్ యూస్ చేయాలి. వర్బ్ను మాడిఫై చేయడానికి యాడ్వర్బ్ యూస్ చేయాలి. అడ్వర్బ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే అడ్జెక్టివ్కి ఎల్వో యాడ్ చేస్తే అడ్వర్బ్స్ ఫామ్ అవుతాయి. సో వాయిలెంట్కి మనము వాయిలెంట్ అనే అడ్జెక్టివ్కి ఎల్వో యాడ్ చేయాలి, వాయిలెంట్లీ వస్తుంది. సో ఎల్వో యాడ్ చేస్తే దాన్ని మనం అడ్వర్బ్ అంటాము. ఓకేనా. సో ఇక్కడ మనకు వర్బ్ను మాడిఫై చేయడానికి అడ్వర్బ్ మాత్రమే యూస్ చేయాలి, వాయిలెంట్లీ అనాలి. సో ద బ్రాంచెస్ వాయిలెంట్లీ బ్రోక్ అని అనాలి, వాయిలెంట్ బ్రోక్ అనకూడదు. మరి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, 4th పార్ట్లో ఉంది. ఇక్కడ మనకు వాయిలెంట్లీ అనే అడ్వర్బ్ రావాలి. అడ్వర్బ్ ఓన్లీ మాడిఫైస్ వర్బ్. నౌన్ అడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ మన వర్బ్ని మాడిఫై చేయదు, ఓన్లీ అడ్జెక్టివ్ని మాడిఫైస్. అడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ని మాడిఫై చేస్తుంది, అడ్వర్బ్ ఎప్పుడు వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం రావాలి, అడ్వర్బ్ రావాలి. సో అటు వాయిలెంట్లీ బ్రోక్ అని అనాలి. ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, 4th పార్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆ టాపిక్ వచ్చేసి అడ్వర్బ్ క్లాస్ అండి. అడ్వర్బ్ క్లాస్ వింటే అది ఐడియా వస్తుంది. అంటే గ్రామర్ టాపిక్స్ మీద ఐడియా ఉంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, మాయా ఫీల్స్ షీ ఈస్ యాజ్ టాలర్ యాజ్ హర్ సిస్టర్ ఇన్ హైట్ అన్నాడు. మాయా ఫీల్స్ షీ ఈస్ యాజ్ టాలర్ యాజ్ హర్ సిస్టర్ ఇన్ హైట్. అంటే మాయా తన సిస్టర్ లాగానే ఈక్వల్గా హైట్గా ఉన్నా అని ఫీల్ అవుతుంది అంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడు మనకు యాజ్ అనే వర్డ్స్ ఇట్లా వస్తే కంపేర్ చేస్తే మధ్యలో మనకు ఏం యూజ్ చేయాలి, పాజిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. టాల్ అని యూజ్ చేయాలి. మనం పాజిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాము. సో ఏం డిగ్రీ యూజ్ చేయాలి, పాజిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. యాజ్ ఎప్పుడు వచ్చినా మధ్యలో మనం పాజిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాము. సో టాలర్ అనేది ఏంటి, ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ. సో యాజ్ మధ్యలో మనకి ఏమి ఉండాలి, పాజిటివ్ డిగ్రీ ఉండాలి. సో యాజ్ టాల్ యాజ్ అంటే మాయా ఫీల్స్ షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్ ఇన్ హైట్. ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది మనకి ఇప్పుడు, 1st పార్ట్లో ఉంది. ఇక్కడ ఏం రావాలి, టాల్ అని రావాలి. ఓకే. యాజ్ గుడ్ యాజ్ క్లెవర్ యాజ్ అనాలి. కానీ యాజ్ క్లెవరర్ యాజ్ అనకూడదు. ఇలా కంపారేటివ్ డిగ్రీ యాజ్ మధ్యలో యూజ్ చేయకూడదు. సో ఈ క్లాస్ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించింది అనమాట. ఫస్ట్ క్వశ్చన్.
ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి. అక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ రా. నెక్స్ట్, ద మేనేజర్ అగ్రీడ్ విత్ ఎ న్యూ ప్లాన్ ఆఫ్టర్ ఏ లాంగ్ డిస్కషన్ ఎస్టర్డే. సో లాంగ్ డిస్కషన్ తర్వాత మేనేజర్ న్యూ ప్లాన్కి అగ్రీ చేశాడు అంటే ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఎర్రర్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో ఉందండి. ఎప్పుడు కూడా అగ్రీ విత్ అనేది మనం అగ్రీ విత్ అనేది ఓన్లీ పర్సన్స్కి మాత్రమే యూస్ చేస్తాము. ఐ విల్ అగ్రీ విత్ యూ, ఐ విల్ అగ్రీ విత్ హర్, ఐ విల్ అగ్రీ విత్ హిమ్ అంటాం. విత్ అనేది ఇక్కడ మనం ఓన్లీ పర్సన్స్కి యూస్ చేస్తాము. ఇక్కడ న్యూ ప్లాన్ అంటున్నాడు కాబట్టి మనకు అగ్రీ ఆన్ అని రావాలి. సో ద మేనేజర్ అగ్రీడ్ ఆన్ ద న్యూ ప్లాన్ అని అడిగాను. సో అగ్రీ ఆన్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్, పార్ట్నర్షిప్స్ వచ్చినప్పుడు, అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు ఇలా మనం అగ్రీ అని యూస్ చేస్తాం. అగ్రీ విత్ అనేది ఓన్లీ పర్సన్స్కి మాత్రమే యూస్ చేస్తాం. వీటిని మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటాము. అంటే కాల్ ఫర్, కాల్ ఆన్, కాల్ ఎట్, ఇట్లా లుక్ ఇన్ టు, లుక్ ఫర్, లుక్ అప్, ఇలా మనకు ప్రిపోజిషన్ చేంజ్ అనే కొద్దీ దాని యొక్క మీనింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రీ విత్ వస్తే పర్సన్స్తో యూజ్ చేస్తాం, అగ్రీ అని వస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రిమెంట్స్ అని ఇలా యూజ్ చేస్తాం. సో ద మేనేజర్ అగ్రీడ్ విత్ ద న్యూ ప్లాన్ అనాలి. ఇక్కడ ఆన్ రావాలి. మరి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి? ఫోర్త్ పార్ట్లో ఉంది. ఇక్కడ ఆన్ రావాలి. క్లియర్? ఇది ప్రీపోజిషన్ సంబంధించినటువంటి ఎర్రర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టూ ఫ్రెండ్స్ టాక్ టు వన్ అనదర్ అబౌట్ దేర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. టూ ఫ్రెండ్స్ వారి యొక్క వీకెండ్ ప్లాన్స్ గురించి ఒకరికొకరు డిస్కస్ చేసుకున్నారు అంట. ద టూ ఫ్రెండ్స్ టాక్ టు వన్ అనదర్ అబౌట్ దేర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఎర్రర్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో ఉందండి. వన్ అనదర్ అని మనం వన్ అనదర్ అనే వర్డ్ని మోర్ దెన్ టూ పర్సన్స్కి యూస్ చేస్తాము. మోర్ దెన్ టూ పర్సన్స్కి యూస్ చేస్తాము. దీన్ని మనం రెసిప్రోకాల్ ప్రనౌన్ అని అంటాం. టాపిక్ వచ్చేసి ఇది ప్రనౌన్ అండి. రెసిప్రోకాల్ ప్రనౌన్ అంటాం. వన్ అనదర్ మోర్ దెన్ టూ పర్సన్స్కి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ టూ పర్సన్స్ ఉన్నారు కదా, కాబట్టి అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈచ్ అదర్ అనే రెసిప్రోకాల్ ప్రనౌన్ యూజ్ చేస్తాము. సో ఈచ్ అదర్ని ఓన్లీ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్కి యూజ్ చేస్తాము. రెండు మీనింగ్ ఒకటే అండి. ఒకరికొకరు వస్తుంది. వన్ అనదర్ అన్నా ఒకరికొకరు, ఈచ్ అదర్ అన్నా ఒకరికొకరు. కానీ ఈచ్ అదర్ ఓన్లీ టూ పర్సన్స్కి యూజ్ చేస్తాము. వన్ అనదర్ వచ్చేసి మోర్ దెన్ టూ పర్సన్స్కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ టూ పర్సన్సే ఉన్నారు కాబట్టి అక్కడ ఏం రావాలి? ఈచ్ అదర్ అని రావాలి. అంటే ద టూ ఫ్రెండ్స్ టాక్ టు ఈచ్ అదర్ అబౌట్ దేర్ ప్లాన్స్. ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి. ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉంది. ఇక్కడ మనకి ఏం రావాలి? ఈచ్ అదర్. ఒకవేళ అక్కడ 3 persons 4 persons ఉంటే త్రీ ఫ్రెండ్స్ టాక్ టు వన్ అనదర్ అనొచ్చు. అక్కడ ఈచ్ అదర్ అనకూడదు. డన్. సో ఫైనల్లీ వన్ అనదర్ అనేది మోర్ దెన్ 2 persons, ఈచ్ అదర్ అనేది ఓన్లీ 2 persons. వీటిని మనం ఏమంటాం? రెసిప్రోకాల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ టాపిక్ ఏంటంటే ప్రొనౌన్స్ సంబంధించిన టాపిక్. ప్రొనౌన్స్ టాపిక్ మీద ఐడియా ఉంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ థర్డ్ పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద టీచర్ విచ్ హెల్ప్డ్ us yesterday is very kind. ద టీచర్ విచ్ హెల్ప్డ్ us yesterday is very kind. ఎవరైతే మాకు హెల్ప్ చేశారో ఆ టీచర్ చాలా కైండ్ అని చెప్తారు. మరి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఎర్రర్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో ఉంది. విచ్ అనేది ఓన్లీ మనం థింగ్స్కి యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ టీచర్ అంటే ఎవరు? పర్సన్ కదా. సో పర్సన్కి మనం ఏం యూజ్ చేస్తాము? హూ యూజ్ చేస్తాము. హూ కానీ హూమ్ కానీ యూజ్ చేస్తాం. హూ అంటే సబ్జెక్ట్, హూమ్ అనేది ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేశారంటాం కాబట్టి మనం హూ రావాలి. ఇక్కడ ఏం రావాలి? హూ అంటాం, హూమ్ కాదు. సో ద టీచర్ హూ హెల్ప్డ్ us, ఎవరైతే హెల్ప్ చేశారో అంటాం. కాబట్టి మనకి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. ఇక్కడ ఏం రావాలి? హూ రావాలి. సో ఇది రిలేటివ్ ప్రొనౌన్స్ టాపిక్ అండి. ఇది మనకి ప్రొనౌన్ టాపికే, రిలేటివ్ ప్రొనౌన్స్ అనే టాపిక్. హూ అనేది హూమ్ అనేది పర్సన్స్కి యూజ్ చేస్తాము. విచ్ అనేది థింగ్స్కి యూజ్ చేస్తాం. హూ అనేది సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, హూమ్ అనేది ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. క్లియర్? ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ద టీచర్ హూ హెల్ప్డ్ us అనాలి. నెక్స్ట్ క్వశ్చన్. Sometimes it rained very heavily during the monsoon season. Sometimes it rained very heavily during the monsoon season అన్నాడు. మాన్సూన్ సీజన్లో కొన్నిసార్లు చాలా వర్షం పడతా ఉంటుంది. మరి ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి. ఎర్రర్ వచ్చేసి మనకు ఈ పార్ట్లో ఉందండి. ఇక్కడ చూడండి, రెయిన్ అనే దాన్ని మనం V1 ఫామ్ అని అంటాము.
మనకు వర్బ్స్ వచ్చేసి V1, V2, V3, V4, V5 ఉంటాయి. వీటిని మనం మెయిన్ వర్బ్స్ అని అంటాము. రెయిన్ అనే వర్డ్ నౌన్ అవుతుంది, వర్బ్ అవుతుంది. బట్ ఇక్కడ వర్బ్గా యూజ్ చేశాడు. రెయిన్ అనేది మనకు V1 ఫామ్, రెయిన్డ్ V2 ఫామ్, రెయిన్డ్ V3 ఫామ్, రైనింగ్ V4 ఫామ్, రైన్స్ ఇది V5 ఫామ్. వర్బ్లో ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది V5 ఫామ్. రెయిన్స్, ప్లేస్, గోస్, కమ్స్ వీటిని V5 ఫామ్ అంటాం. ఈ V5 ఫామ్ని మనం కేవలం థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తాం. అంటే ఎవరు? షీ, హీ, ఇట్కి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ రెయిన్ అనే V1 ఫామ్ వస్తుంది. ఇప్పుడు కూడా మనం V1 ఫామ్ని డైరెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏం రావాలి? V5 రావాలి. అంటే ఏం రావాలి? రెయిన్స్ అని రావాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో కాబట్టి సమ్ టైమ్స్ అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ అయితే మనకి ఇక్కడ V5 రావాలి డైరెక్ట్గా, V1 రాకూడదు. సో హెల్పింగ్ వర్బ్ వస్తే V1 వస్తుంది. ఓకేనా? బట్ వితౌట్ హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే మనకు V5 వస్తాయి. మరి ఇట్ రెయిన్స్ అనాలి. ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి? మనకు సెకండ్ పార్ట్లో ఉంది. సో సమ్ టైమ్స్ ఇట్ రెయిన్స్ వెరీ హెవీలీ అనాలి. సో ఇలా V5 ఫామ్ని మనం ఎవరికి యూస్ చేయాలి? థర్డ్ పర్సన్ సింగులర్ షీ, హీ, ఇట్లా యూస్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ అండి, అండ్ టెన్సెస్ సంబంధించిన రూల్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇట్ రెయిన్స్ వెరీ హెవీలీ. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. No sooner had she reached the station than the train left the platform. No sooner had she reached the station than the train left the platform. ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందండి. నో సూనర్ ఎప్పుడు వచ్చినా, నో సూనర్ ఎప్పుడు వచ్చినా మనకు దాన్ వస్తుందండి. నో సూనర్ ఈస్ ఫాలోడ్ బై దాన్. హార్డ్లీ, స్కేర్స్లీ వస్తే వెన్ వస్తుంది. నో సూనర్ వస్తే ఏం రావాలి? దాన్ రావాలి. మరి ఇక్కడ ఏం ఇచ్చాడు? దెన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం రావాలి? దాన్ అనే వర్డ్. సో నో సూనర్ వస్తే దాన్ రావాలి. హార్డ్లీ, స్కేర్స్లీ అని వస్తే మనకేం రావాలి? వెన్ రావాలి. ఇలా మనకు వీటిని ఏమంటాం? కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అలాగే నో సూనర్ వస్తే దాన్, హార్డ్లీ, స్కేర్స్లీ వస్తే వెన్. ఇది కంజంక్షన్ టాపిక్ అండి. కంజంక్షన్ టాపిక్ నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం రావాలి? మరి దాన్ రావాలి. ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి. సో ఫోర్త్ పార్ట్. సో ఇక్కడ మనకు దాన్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ద వాలంటీర్స్ హెల్ప్డ్ ద చిల్డ్రన్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. సో ద వాలంటీర్స్ హెల్ప్డ్ ద చిల్డ్రన్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. అంటే వాలంటీర్స్ ఏం చేశారు? పిల్లలకి హోంవర్క్ ఫినిష్ చేయడానికి టైంలో హెల్ప్ చేశారంటాడు. ఎర్రర్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో ఉందండి. అక్కడ ఫినిష్డ్ కాదు, ఫినిష్ అనాలి. దీన్ని V1 ఫామ్ అంటాం. ఇప్పుడు మనకు హెల్ప్, లెట్, మేక్ అనే వర్బ్స్ వచ్చినాయనుకో, వీటిని మనం కాజటివ్ వర్బ్స్ అని అంటాము. కాజటివ్ వర్బ్స్ అని అంటాము. ఇవి వస్తే మనకు వీటి తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి నెక్స్ట్ ఏమొస్తుందంటే V1 ఫామ్ వస్తుంది. దీన్ని మనం బేర్ ఇన్ఫైనేటివ్ అంటాము. అంటే వితౌట్ 2 వస్తుంది. అంటే 2 + V1 రాదు, ఓన్లీ V1 వస్తుంది. అండ్ ఇట్లా V2 ఫామ్ రాదు, దీన్ని V2 ఫామ్ అంటాం. రాంగ్. సో V1 ఫామ్ మాత్రమే వస్తుంది. సో ఐ హెల్ప్ యూ క్యారీ ద లగేజ్. ఐ హెల్ప్ యూ క్యారీ ద లగేజ్ అండి. ఐ హెల్ప్ యూ క్యారీడ్ ద లగేజ్ అనకూడదు. సో ఇక్కడ మనం V1 ఫామ్ యూస్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంటి? ద వాలంటీర్స్ హెల్ప్డ్ ద చిల్డ్రన్ ఫినిష్ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. సో ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఇక్కడ ఏం రావాలి? ఫినిష్, నాట్ ఫినిష్డ్. అంటే V1 ఫామ్ రావాలి మనకు. దెన్ సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. హీ ప్లేస్ నాట్ ఓన్లీ ద గిటార్ బట్ ఆల్సో సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటాడు. హీ ప్లేస్ నాట్ ఓన్లీ ద గిటార్ బట్ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇందులో ఎర్రర్ ఏ పార్ట్లో అని చెప్పండి. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, either or, neither nor,
బోత్ అండ్, వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఇవి ఈక్వల్ ఎలిమెంట్స్ కలుపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నౌన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా నౌన్ ఉండాలి. ఇక్కడ అడ్జెక్టివ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇక్కడ కూడా అడ్జెక్టివ్ ఉండాలి. అక్కడ వర్బ్ ఉంటే వర్బ్ ఉండాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఇక్కడ వర్బ్ ఉంటే అక్కడ వర్బ్, అంటే ఈక్వల్ ఎలిమెంట్స్ని కలుపుతుంది. మరి ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ తర్వాత ఏముంది, గిటార్ అని ఉంది. బట్ ఆల్సో తర్వాత ఏముంది, సింగ్స్ అని ఉంది. ఇక్కడ గిటార్ ఏంటిది, నౌన్, సింగ్స్ అనేది వర్బ్. అంటే చూడండి, అన్ఈక్వల్ ఎలిమెంట్ ఉంది కదా అక్కడ. కాబట్టి మనకు ఇక్కడ నాట్ ఓన్లీ ఎక్కడ ప్లేస్ అవ్వాలంటే ఇక్కడ ప్లేస్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇక్కడ ప్లేస్ అవ్వాలి, ఇక్కడ కాదు. అంటే ఆన్సర్ హీ నాట్ ఓన్లీ ప్లేస్ అన్నారు. ఇక్కడ మనం ఆడడం గురించి అంటే వర్బ్స్ని హైలైట్ చేస్తాం కాబట్టి హీ నాట్ ఓన్లీ ప్లేస్ ద గిటార్ బట్ ఆల్సో సింగ్స్ బ్యూటిఫుల్లీ అన్నాడు. అతను ఆడమే కాదు, పాడడం కూడా బాగా పాడతాడు. అంటే ఇక్కడ యాక్షన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ప్లేసెస్, సింగ్స్ అనే వాటి మధ్యలో అవి ఉండాలి. ఈ నాట్ ఓన్లీ ప్లేస్ అనాలి, కానీ ఈ ప్లేస్ నాట్ ఓన్లీ ద గిటార్ అనకూడదు. నాట్ ఓన్లీ ఎక్కడ ప్లేస్ అవ్వాలి, వర్బ్ ముందు ప్లేస్ అవ్వాలి. ఇక్కడ ప్లేస్ అనే వర్బ్ ముందు ప్లేస్ అవ్వాలి. ఇక్కడ సింగ్స్ అనే వర్బ్ ముందు ప్లేస్ కరెక్టే ఉంది. ఓకే, సో వర్బ్స్ ఇవి రెండు కూడా వర్బ్స్ ముందు ప్లేస్ అయినాయి. అంటే నాట్ ఓన్లీ తర్వాత వర్బ్, అక్కడ కూడా వర్బ్ అనమాట. ఇలా సో ప్లేస్ అనే వర్బ్, సింగ్స్ అనే వర్బ్, ఇలా ఈక్వల్ ఎలిమెంట్స్ కలుపుతుంది. ఇలా రాంగ్ ప్లేస్మెంట్ అవ్వదు. సో హీ నాట్ ఓన్లీ ప్లేస్ ద గిటార్ బట్ ఆల్సో సింగ్స్ విత్ అనాలి. ఇలా అనకూడదు. ఓకేనా, ఆన్సర్ మనకి సో ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ ఉండకూడదు. సో నాట్ ఓన్లీ రాంగ్ ప్లేస్మెంట్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద న్యూ పాలసీ ప్రొవైడ్ ద బెటర్ రిజల్ట్స్ దాన్ ద ప్రీవియస్ వన్. సో న్యూ పాలసీ ప్రీవియస్ కంటే కూడా బెటర్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఎర్ర ఏ పార్ట్లో ఉంది చెప్పండి. ఇక్కడ ఎర్ర వచ్చేసి ఈ పార్ట్లో ఉంది. ప్రొవైడ్ అనే దాన్ని మనం V1 ఫామ్ అంటాము. ఇక్కడ ద న్యూ పాలసీ అనేది సింగులర్ సబ్జెక్ట్. మనకు సింగులర్ సబ్జెక్ట్ మనం V1 ఫామ్ని డైరెక్ట్గా యూజ్ చేయము. ఏం యూజ్ చేస్తాము, V5 ఫామ్ యూజ్ చేస్తాము. V5 ఫామ్ అంటే ఏంటి, ప్రొవైడ్స్ అని వస్తుంది. అంటే ES కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే దాన్ని మనం V5 ఫామ్ అని అంటాం. సో ఎప్పుడైనా మనకు థర్డ్ పర్సన్ సింగులర్తో V1 ఫామ్ని డైరెక్ట్గా యూజ్ చేయము, వితౌట్ హెల్పింగ్ వర్బ్. ఏం యూజ్ చేస్తాం అక్కడ, V5 ఫామ్ యూజ్ చేస్తాం. సో ద న్యూ పాలసీ ప్రొవైడ్స్ ద బెటర్ రిజల్ట్స్ దాన్ ద ప్రీవియస్ వన్ అన్నారు. ఎర్ర ఏ పార్ట్లో ఉంది, మనకు సెకండ్ పార్ట్లో ఉంది. అంటే ఇక్కడ ప్రొవైడ్స్ అని రావాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. డిస్పైట్ బీయింగ్ కంప్లీట్లీ ఎన్గ్రాస్ ఇన్ హిస్ స్టడీస్ హీ మేనేజ్డ్ టు అటెండ్ ద కాన్ఫరెన్స్ అండ్ సబ్మిట్ హిస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఎర్ర ఏ పార్ట్లో ఉంది చూడండి. Despite being completely engrossed in his studies, he managed to attend the conference and submit his project on time. ఎప్పుడు కూడా మనకు బీయింగ్ అనే వర్డ్ వస్తాయి, దీని తర్వాత మనము V3 ఫామ్ మాత్రమే యూస్ చేస్తాము. సో V3 ఫామ్ మాత్రమే యూస్ చేస్తాము. ఎన్గ్రాస్ అనేది V1 ఫామ్. ఎన్గ్రాస్కి V3 ఫామ్ ఏంటంటే ఎన్గ్రాస్డ్ అనాలి. ఇది V3 ఫామ్. సో డిస్పైట్ బీయింగ్ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ అనాలి ఇక్కడ మనకు. సో ఎన్గ్రాస్డ్ కాదు, ఎర్రే పార్ట్లో ఉందంటే సెకండ్ పార్ట్లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎన్గ్రాస్డ్ అని అనాలి. సో బీయింగ్ అని ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ వచ్చేది వర్బ్ 3 మాత్రమే ఉండాలి. అది ప్యాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం. డన్. సో డిస్పైట్ బీయింగ్ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ అనాలి. ఎన్గ్రాస్ అనే V1 ఫామ్ యూస్ చేయకూడదు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ రీసెంట్ ఇయర్స్ several new norms from banks' transactions have been implemented to improve transparency. In recent years, several new norms and new rules from banks' transactions have been implemented to improve transparency. ఎర్ర ఏ పార్ట్లో అని చెప్పండి. ఫ్రమ్ కాదు, ఇక్కడ నామ్స్ ఫర్ అనాలి. సో నామ్స్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి నామ్స్ అంటున్నాం. నామ్స్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్స్ అనకూడదు, నామ్స్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ అనాలి. ఇది ప్రీపోషనల్ అండి. కాంటెక్స్ట్ వస్తే ఇది అడిగి వస్తుంది ఆన్సర్. సో నామ్స్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్, ఏ ట్రాన్సాక్షన్, బ్యాంక్ యొక్క నామ్స్ సంబంధించినటువంటివి అన్నమాట. సో ఎర్రే పార్ట్లో ఉందండి, మనకు ఫస్ట్ పార్ట్లో ఉంది. సో ఇక్కడ ఫ్రమ్, ఓకే ఫర్ కరెక్ట్ అంటే అక్కడ ఫ్రమ్ ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్ ఫర్ కరెక్ట్ అండి ఇక్కడ. సో అక్కడ మిస్టేక్ పడింది, చూసుకోండి. సో
ఇక్కడ ఏం రావాలి, ఫ్రమ్ రాకూడదు, ఫర్ రావాలి. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్యాండిడేట్ బీయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ అవర్ ఫర్మ్ అంటాడు. ఫర్మ్ అంటే కంపెనీ. ద క్యాండిడేట్ బీయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ అవర్ ఫర్మ్ అన్నాడు. సో అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి మా ఫర్మ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. ఇందులో ఎర్ర ఎక్కడ అని చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ మనం క్యాండిడేట్ అని సబ్జెక్ట్ మెన్షన్ చేసినాం కదా, మళ్ళీ హీ అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ వన్ మోర్ సబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ద క్యాండిడేట్ ఇక్కడ సబ్జెక్ట్, దానికి వర్బ్ ఇది లింక్. ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ అనాలి. మధ్యలో ఉన్నది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటాము. ఆ క్యాండిడేట్ గురించి ఇన్ఫర్మేషన్. ద క్యాండిడేట్ తర్వాత మళ్ళీ హీ అని అన్న అవసరం లేదు అక్కడ. సో ద క్యాండిడేట్ బీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అనాలి, మళ్ళీ హీ అనకూడదు అక్కడ. అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ సబ్జెక్ట్ అవసరం లేదు. సో ఎర్ర ఏ పార్ట్లో ఉందన్నది సెకండ్ పార్ట్. ఇక్కడ హీ అవసరం లేదు. So this is about error detection. Thank you very much. See you with another topic.